జూన్ 24 దేవుని వాక్య ధ్యానం. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములైయున్నవి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ ప్రభు నామమున క్షేమంగా ఉన్నారు అని నేను తలుస్తున్నాను. దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన దినమును బట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనకు నమ్మకమైన బిడలగా మనం ఉండాలి అనేది ఆయన యొక్క కోరిక. ఈరోజు వాక్య ధ్యానాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు కొలస్సీ సంఘముతో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఔన్నత్యాన్ని వివరిస్తున్నాడు. ఆయన ఎంత గొప్పవాడో జ్ఞాపకం చేస్తున్నాడు. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన యందు మాత్రమే గుప్తమై ఉన్నవి అని ప్రభువు పౌలు ద్వారా ఆనాటి సంఘాన్ని బలపరుస్తూ మనలను ఉత్తేజపరుచుతున్నట్టు ఈ వాక్యాన్ని చూసి మనము అర్థం చేసుకోవాలి. ఎందుకు అనంటే చాలామంది బుద్ధి కొరకు, జ్ఞానము కొరకు, సంపద కొరకు ఆయా ప్రయత్నాలు చేస్తూ ఆయా చోట్లకు వెళ్ళే వారిగా మనకు కనబడతారు. మనము బుద్ధిని సంపాదించుకోవడానికి, ఇదిగో నీవు బుద్ధిని సంపాదించుకొనుము, జ్ఞానము నీవు సంపాదించుకొనుము, సర్వసంపదల కొరకు మానవుడు చేయని ప్రయత్నము అంటూ ఏమీ ఉండదు. వీటన్నిటినీ నీవు సంపాదించుకోవడానికి, లోకములో వీటితో ఉన్నతంగా ఉండటానికి మానవ ప్రయత్నాలు ఎన్నో చేస్తుండగా ప్రభు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి వారికి, దేవుని మీద ఆధారపడే వారికి ప్రభు ఇచ్చేటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇవి. మన జీవితంలో ఎప్పుడైతే మనము బుద్ధి కలిగి ఉంటామో అది మనలను కాపాడేదే ఉంటుంది. కష్ట సమయంలో, మనకి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏ విధంగా మసులుకోవాలో చాలా స్పష్టంగా అది మనకు తెలియజేస్తుంది. అలాంటి ఆశీర్వాదం, జ్ఞానయుక్తమైన దీవెన ప్రభు చెంత ఉండగా మనిషిని ఆధారం చేసుకుని ప్రయాణం చేస్తే ఆశ నష్టపోయినట్టుగా నష్టపోవస్తుంది. దేవుని మీద ఆధారపడిన యెహోషాపాతు ఆశీర్వదింపబడ్డాడు. మన జీవితాలలో ఏ సమస్య నుంచి నువ్వు బయటపడాలి, ఏ కష్టంలో నుండి నువ్వు బయటపడాలి, లేకపోతే ఏ విధంగా నీ జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవాలి అని అనేక రకాలైనటువంటి పరిస్థితులు గుండా నువ్వు ఆలోచిస్తున్నావా? నేడు మనిషి కన్సల్టెన్సీలను ఆశ్రయిస్తున్నాడు. సలహా కొరకు డబ్బులిచ్చి మరీ అనేకుల దగ్గర వెళ్ళి అడిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ప్రభు అంటున్నాడు, నేను నీకు ఇస్తానంటున్నాడు. అలాంటి ప్రభు దగ్గరికి నువ్వు ఇప్పుడే రాగలిగితే నీ జీవితం శ్రేష్టమైనదిగా మారిపోద్ది. మొదట నీ సమస్యను ఆయన దగ్గర పెట్టు. అది నీకు ఏ సమస్య అయినా కావచ్చు. నువ్వు ఏ పరిస్థితుల మధ్య ఉన్నావో, లేకపోతే నువ్వు ఎలాంటి ఆలోచనల మధ్య ఉన్నావో, నేను ఏం చెయ్యాలి అని దిక్కు తోచని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? మనిషి వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు. కారణం, బుద్ధి జ్ఞానము సర్వసంపద ఆయన యందు గుప్తమైనది. ఆయన నీకు సమస్తాన్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వైపుకు రా, ప్రభు నిన్ను సరైన త్రోవలు నడిపించి దీవిస్తాడు. అట్టి కృప ఆశీర్వాదం దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలను ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరతను మీరు తీర్చండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో ఉన్నతమైన జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నెమ్మదిని దయచేయండి. ఈ దినము వారందరినీ నీ దీవెనలతో నింపండి. నీ రక్షణ ఆనందములో నింపమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్.